హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్ ఎలా ఉంటాయి, ఎక్టోపిక్ ఛాన్సెస్ ఏమైనా ఎక్కువగా ఉంటాయా అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఫ్రెండ్స్, న్యాచురల్గా కన్సీవ్ అయినప్పుడు కూడా మనకు ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజ్ ఏంటంటే 15% ఉంటుంది. అండ్ ఎక్టోపిక్ ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ లైక్ 1 to 2%, మ్యాక్సిమం అప్ టు 5% ఛాన్సెస్ ఉంటాయి. వెరాజ్ ఈవెన్ మనకు అంటే ఐవీఎఫ్తో కన్సీవ్ అయిన వాళ్ళకు కూడా ద ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజ్ విల్ బి ఆల్మోస్ట్ సేమ్. అంటే న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఈవెన్ ఐవీఎఫ్తో కన్సీవ్ అయిన వాళ్ళకి కూడా అట్లాగే ఉంటాయి ఛాన్సెస్. అంటే ఫస్ట్ 3 monthsలో ఏంటంటే మనకు ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజ్ చాలా కామన్ అంటాం. చాలా రీజన్స్ ఉంటాయి, ద జెనెటిక్ కాజెస్ కానీ లేకపోతే ఎంబ్రియోనిక్ డిఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రీజన్స్ ఉంటాయి. సో సేమ్ థింగ్ ఈవెన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగే. కాకపోతే ఒకవేళ ఐవీఎఫ్ అంటే ఎల్డర్లీ లేడీస్, అంటే ఇప్పుడు ఏజ్ మోర్ దెన్ 40 అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 30 to 50% ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈవెన్ లేడీ కానీ లేకపోతే హస్బెండ్ ఫ్యాక్టర్ వాళ్ళిద్దరిది ఏజ్ పెద్దగా ఉండి ఆ గ్యామెట్స్తో కన్సీవ్ అయిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆల్మోస్ట్ అప్ టు 30 to 50% అని చెప్తాం. అండ్ కమింగ్ టు ద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, మనకు ట్యూబ్లో అంటే యూట్రస్లో కాకుండా ట్యూబ్లో వచ్చినప్పుడు దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో న్యాచురల్గా ఎట్లయితే పర్సంటేజ్ ఉందో ఈవెన్ ఐవీఎఫ్లో కూడా అంతే. కాకపోతే ఇంకా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనము బయట పిండంని ఏర్పరుస్తాం, బయట ఫామ్ అయిన ఎంబ్రియోని స్కాన్లో చూసుకుంటూ జాగ్రత్తగా మనం యూట్రస్లో వదిలేస్తాం. సో ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ యాక్చువల్లీ చెప్పాలంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీతో తక్కువగానే ఉంటుంది. కాకపోతే కొందరికి వేర్ ద యూట్రస్ ఈజ్ ఇరిటబుల్, అంటే మనము వేసిన చోట ఉండదు ఎంబ్రియో అనేది, అంటే యూట్రస్ బాగా ఇరిటబుల్గా ఉండి లైక్ కేస్ ఆఫ్ ఫైబ్రాయిడ్ కానీ ఎండోమెట్రోసిస్ ఆర్ అడినోమైసిస్ అలా ఉన్నప్పుడు ఏంటంటే యూట్రస్ సైలెంట్గా ఉండదు, బాగా ఇరిటబుల్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈవెన్ దో మనం స్కాన్లో చూసుకుంటూ ఎంబ్రియోస్ వేసినా ఆ ఎంబ్రియోస్ వేసిన చోట కాకుండా కొంచెం రైట్ ఆర్ లెఫ్ట్కి మూవ్ అయ్యి డీవియేట్ అవుతే ఏంటంటే మళ్ళీ అది ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ ట్యూబ్లో వెళ్ళి ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకనే ఈవెన్ ఇన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్ ఉంటాయి, బట్ ద పర్సంటేజ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే. సో అందులో ఎక్టోపిక్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది కూడా అది అపోహ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, అంటే ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్ కానీ లేకపోతే ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కానీ ఆల్మోస్ట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీతో, అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే ఉంటుంది. అంతేకాని ఐవీఎఫ్తో కన్సీవ్ అవ్వడం వల్ల మిస్క్యారేజెస్ ఎక్కువ అవడం, ఎక్టోపిక్స్ ఎక్కువ అవడం అనేది అయితే ఏమి ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో and share with your friends and needy people. Thank you.